1901లో ఆదిలాబాద్ జిల్లాలోని సందిగూడలో పుట్టిన భీమ్ చిన్నప్పటి నుంచే భూమిని, అడవిని, నదులను ప్రేమించాడు. పేద గిరిజన కుటుంబంలో పుట్టినప్పటికీ అతను ఒక సాహస వీరుడు, ధైర్యవంతుడు. కొమ్రం భీమ్ కథ అంటే కేవలం ఒక మనిషి జీవితం కాదు. అది ఒక అడవి గర్జన, గిరిజన హక్కుల పోరాటం, ఒక మహాజ్వాల. గిరిజన గ్రామాల్లో పోలీసులు, పట్వారీలు, జమీందారుల దౌర్జన్యాలు ప్రతిరోజు అతని కళ్ళకు కనిపించేవి. భీమ్ చిన్నతనం నుండి ప్రజల కళ్ళల్లోని కన్నీళ్లు, దౌర్జన్యాలు చూస్తూ పెరిగాడు. పన్నుల పేరుతో గిరిజనులపై పీడనం, పంటలు లాక్కోవడం, ఇళ్లు ధ్వంసం చేయడం అంటూ అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటివి చూస్తూనే అతని మనసులో మొదటి తిరుగుబాటు బీజాలు పడే క్షణం మొదలయ్యింది. కొన్నేళ్ల తర్వాత కుటుంబంతో కలిసి అస్సాం టీ తోటల్లో పని చేయవలసి వచ్చింది. అక్కడ కూడా గిరిజనులపై బ్రిటిష్ అధికారులు చేసే అన్యాయాలు అతన్ని మరింత కుదిపాయి. ఒకరోజు అతను ఒక అధికారి దౌర్జన్యాన్ని ఎదురిస్తూ అతనితో ఘర్షణ పడ్డాడు. దీంతో పోలీసుల కక్ష పెరిగి భీమ్ అడవుల్లోకి పారిపోయి చివరకు తిరిగి ఆదిలాబాద్ అడవులకు చేరుకున్నాడు. ఆ తర్వాత భీమ్ తన జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకున్నాడు. గిరిజనుల కోసం స్వరం ఇవ్వాలి, వారి హక్కులను తిరిగి తీసుకురావాలి, జల్ జంగల్ జమీన్ మీద వారి హక్కు తిరిగి స్థాపించాలి అనే నినాదాన్ని పట్టుదలతో మొదలుపెట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేస్తున్న అడవి చట్టాలు గిరిజనుల చేతి నుంచి జీవనాధారాలను లాక్కొనేవి. పంటలు వేసుకోవడానికి, మట్టి తీసుకోవడానికి, పశువులను మేపడానికి కూడా అనుమతి లేదు. తమ చేత పుట్టిన అడవుల్లో బ్రతకడానికి కూడా పర్మిట్ అవసరం. ఈ దౌర్జన్యాలను భీమ్ సహించలేకపోయాడు. అతను అడవుల నడుమ గ్రామాల నుంచి గ్రామాలకు తిరుగుతూ గిరిజనులను ఒకచోట చేర్చడం ప్రారంభించాడు. వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ రాత్రి మంటలు వెలిగించి జనాన్ని కూర్చోబెట్టి వారి సమస్యలు విని ఆశ చూపేవాడు. మా నీరు మా హక్కు, మా అడవులు మా జీవం, మా భూమి మా స్వాతంత్రం, ఇవన్నీ తిరిగి వచ్చే వరకు మన పోరాటం ఆగదని చెప్పేవాడు. ఈ మాటలు ప్రజల గుండెల్లో అగ్నిలా మిగిలిపోయాయి. అతను నడిపిన పోరాటం ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు ఇచ్చిన పిలుపు కాదు. అది పూర్తిగా ప్రజల ఆవేదన గురించి పుట్టిన ఉద్యమం. గిరిజన యువకులు అతని చుట్టూ చేరి చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడ్డారు. వీళ్ళు ఆయుధాలుగా విల్లు, బాణాలు, గొడ్డళ్ళు, బల్లాలు, అడవి లాఠీలు, రాళ్లు వంటి సాహస అస్త్రాలను ఉపయోగించేవారు. అడవుల గురించి వారికి ఉన్న జ్ఞానం వారికి అతిపెద్ద బలం. ఏ ప్రాంతంలో ఎలాంటి కొండ మార్గం ఉందో, ఎక్కడ త్రాగునీటి అవసరం ఉందో, ఎక్కడ దాడికి అవకాశం ఉందో చూపుతో చెప్పగలిగేవారు. భీమ్ ఈ జ్ఞానాన్ని వ్యూహంగా మార్చి గిరిజన గేరెల్లో సేవను తయారు చేశాడు. ఇదే భీమ్ను బ్రిటిష్ అధికారులు రాత్రి నిద్రపోకుండా ప్రధాన కారణం. భీమ్ పేరు వినగానే బ్రిటిష్ ప్రభుత్వం కంగారపడేది. స్థానిక జమీందారులు భీమ్ ప్రభావానికి భయపడి బ్రిటిషులను బలంగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అతనిని పట్టుకోవడానికి అనేకసార్లు బలగాలను పంపించారు. కానీ భీమ్ పులిలా అడవుల్లో మాయం అయ్యేవాడు. కొన్నిసార్లు రాత్రి సమయంలో భీమ్ గుంపు బ్రిటిష్ క్యాంపులపై దాడులు చేసేది. ఈ దాడుల వల్ల బ్రిటిష్ అధికారులకు భీమ్ ఒక గిరిజన నాయకుడు మాత్రమే కాకుండా ఒక సంపూర్ణ యోధుడిగా కనిపించాడు. కొన్ని గ్రామాల్లో భీమ్ గొట్టులరాజు అనే గిరిజన స్వపరిపాలన వ్యవస్థను అమలు చేసే ప్రయత్నం చేశాడు. జమీందారుల నియంత్రణ మొత్తం చెదిరిపోయింది. గిరిజనులకు కొత్త ఆశ మొదలైంది. అతని ఉద్యమం బలపడుతున్న కొద్దీ బ్రిటిష్ దౌర్జన్యం కూడా పెరుగుతూ వెళ్ళింది. పలు గ్రామాల్లో పోలీసు బలగాలను ఉంచి ప్రజలను బెదిరించడం, కొట్టడం, మంటలు పెట్టడం వంటి చర్యలు చేశారు. కానీ గిరిజనులు ఇప్పటికే భీమ్ మాటలతో ధైర్యం పొందారు. భీమ్ కూడా అలానే నేర్పించాడు. నిజం కోసం పోరాడితే అడవి దేవతలు మనతో ఉంటాయని, మా నాయకుడు మాతోనే ఉంటాడు, మేము ఏమాత్రం భయపడము అని నిలబడటం ప్రారంభించారు. 1938 నుండి 1940 మధ్య జరిగిన ఈ కాలంలో భీమ్ వేలాది గిరిజనులను ఒకే జెండా కిందకు తీసుకొచ్చాడు. జోడీఘాట్ ప్రాంతం అతని ప్రధాన కేంద్రంగా మారింది. ఇది ఒక పెద్ద ఘర్షణలకు రంగస్థలం అయ్యింది. బ్రిటిష్ సర్కారు భీమ్ను ఎలాగైనా చేసి పట్టుకోవాలని కుట్రలు పడింది. రహస్యంగా భీమ్ స్థావరాలపై దాడి చేయాలని పన్నాగం పడింది. చివరకు 1940 అక్టోబర్ 27 తెల్లవారుజామున బ్రిటిష్ పోలీసులు ఒక భారీ దాడి చేపట్టారు. విల్లు, బాణాలు, గొడ్డళ్ళు, కత్తులు ఇవి బ్రిటిష్ తుపాకులకు సరితూగకపోయినా వారిలో ధైర్యం అపారమైనది. అడవుల్లో నిశ్శబ్దంగా చుట్టుముట్టి ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. గిరిజన యోధులు ఏమాత్రం భయపడకుండా ప్రతిఘటన ప్రారంభించారు. భీమ్ ముందుండి యుద్ధాన్ని నడిపాడు. సింహంలా గర్జిస్తూ తన ప్రజలను రక్షించాడు. చివరి వరకు వెనక్కి తగ్గలేదు. బ్రిటిష్ బలగాలు అతన్ని చుట్టుముట్టి అతనిపై తుపాకీ దాడులు చేశారు. గుండెల్లో బుల్లెట్ తగిలిన చివరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడి అక్కడే వీర మరణం పొందాడు. అతని మరణం గిరిజన సమాజాన్ని కుదిపేసింది. అయితే అదే సమయంలో ఒక శక్తి కూడా ఇచ్చింది. భీమ్ వెళ్ళిపోయిన అతని ఆత్మ మాలో ఉంది అని ప్రజలు నినాదించారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వార్తలు ఒక్కటే, జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం ఆగదు. ఇది తర్వాతి గిరిజన ఉద్యమాలకు పునాది అయ్యింది. నేడు కొమరం భీమ్ పేరు జాతీయ గిరిజన చరిత్రలో అంచెలంచెలుగా నిలబడి ఉంది.
తెలంగాణ ప్రభుత్వం అతని పేరుని జిల్లాగా మార్చింది. జోడీఘాట్ స్మారకాన్ని నిర్మించింది. స్కూళ్ళు, కాలేజీలు, ఉద్యానవనాలు ఎన్నో చోట్ల అతని పేరు ప్రేరణగా నిలుస్తోంది. దీంతో పాటు ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారు.